నమస్కారం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఏపీ పవర్ న్యూస్. ఈరోజు ఉదయం ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పిజే కుమార్ గారు, డైరెక్టర్ సబ్బవరపు గణేష్ గారు మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారితో కలిసి డాక్టర్ అంబేద్కర్ గారు మరియు బాబు జగ్జీవన్ రామ్ గారి చిత్రపటాలకు నివాళులర్పించారు. ఇది వారి ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా జరిగింది. వారు జ్యోతి ప్రజ్వలన చేసి తమ గౌరవాన్ని తెలియజేశారు. నివాళులర్పించిన అంతరం కార్పొరేషన్ నిధులు మరియు లబ్ధిదారుల గురించి చర్చించడానికి ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. వనరులు సరిగ్గా కేటాయించబడుతున్నాయని మరియు అర్హులైన లబ్ధిదారులకు అవసరమైన సహాయం అందుతోందని నిర్ధారించుకోవడానికి ఈ సమావేశాలు చాలా ముఖ్యం. అంతేకాకుండా అధికారులు విఎన్ఆర్డీఏ షాపింగ్ కాంప్లెక్స్ను కూడా సందర్శించారు. ఇక్కడ వారు చెల్లించాల్సిన బకాయిల గురించి ప్రస్తావించారు మరియు బినామీ హోల్డర్లకు హెచ్చరికలు జారీ చేశారు. కార్పొరేషన్లో పారదర్శకత మరియు జవాబుదారీతను కొనసాగించడానికి వారు చేస్తున్న ప్రయత్నాల్లో ఇది ఒక భాగం. ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా, వ్యవస్థ సజావుగా పనిచేసేలా మా నాయకులు చురుకైన చర్యలు తీసుకోవడం హర్షణీయం. డాక్టర్ పి విజయ్ కుమార్ గారికి మరియు వారి బృందానికి వారి అంకిత భావానికి అభినందనలు. మీటింగ్ ప్రధాన ఉద్దేశం మీ అందరికీ తెలుసు. గతంలో ఎస్సీ కార్పొరేషన్ నుంచి లబ్ధి పొందాలని చెప్పి గత 5 ఏళ్లుగా ఎదురు చూసాం, జరగలేదు. ప్రభుత్వం మళ్ళీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా నిర్వీర్యం అయిపోయిన ఎస్సీ కార్పొరేషన్ ని మళ్ళీ అభివృద్ధిలోకి తీసుకురావాలి, మళ్ళీ కొత్త జవసత్వాలు అందించాలి, బలోపేతం చేయాలనే ఉద్దేశంతో మళ్ళీ కార్యాచరణకి చర్యలు తీసుకుంటాం. సో దీంట్లో భాగంగానే మనకి మళ్ళీ ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్ అందించాలి, గతంలో ఉన్న విధంగానే యూనిట్స్ ఇవ్వాలి, వాటిని గ్రౌండ్ చేయించాలి. తద్వారా ఎస్సీ మాల కార్పొరేషన్ ఆధ్వర్యంలో మాల యువతకి చక్కగా వారి ఆర్థిక అభివృద్ధికి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనే ఒక ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉంది. దానికి సంబంధించిన బడ్జెటరీ అలొకేషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. సో ఈ క్రమంలో సాధారణంగా ఇలాంటి సమావేశాలు అనేవి కార్పొరేషన్ పరిధిలో జరగడం అనేది చాలా అరుదుగా ఉంటాయి. మేమేమనుకున్నామంటే కమ్యూనిటీలో భాగంగా ఉండి ఉద్యమకారులుగా, నాయకులుగా, ఉద్యోగస్తులుగా కమ్యూనిటీలో వివిధ వర్గాల్లో ఉండి మీరు పడుతున్నటువంటి ఇబ్బందులు మీ అనుభవాల ద్వారా మేము తెలుసుకొని పాలసీ ఫార్ములేషన్లో ఒక విధాన రూపకల్పనలో మీ సలహాలని సూచనలు తీసుకోవాలని చెప్పి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఇంకొక ముఖ్యమైన సూచన ఏంటంటే ఇది ఎలాంటి రాజకీయపరమైనటువంటి స్టేట్మెంట్స్ కి, ఎలాంటి రాజకీయపరమైనటువంటి ఉపన్యాసాలకి భాగం కాదు. ఖచ్చితంగా కమ్యూనిటీ యాజ్ ద హోల్ మాల సామాజిక వర్గాన్ని ఒక యూనిట్ గా తీసుకొని మాల సామాజిక వర్గంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు, మాల సామాజిక వర్గం ఆర్థికంగా ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి సవాళ్లు, వాటిని మనం ఏ విధంగా ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్తే వాటిని మనం పరిష్కరించవచ్చు అనేది మీ ద్వారా, మీ సూచనల ద్వారా మాకు అందించగలిగితే వాటిని పాలసీ ఫార్ములేషన్ లో వాటిని మేము ఇన్వైట్ చేసి చక్కగా, ఎందుకంటే మేము మొన్న ఒక యాక్షన్ ప్లాన్ ఇచ్చాం. యాక్షన్ ప్లాన్ ఇచ్చిన తర్వాత కమ్యూనిటీ నుంచి కొన్ని సజెషన్స్ వచ్చాయి. ఈ విధమైనటువంటి యూనిట్ లేదు, ఈ విధమైన యూనిట్ ఉంటే బాగుండేది, మీరు పెట్టినది మనకి వర్కౌట్ కాకపోవచ్చు అని చెప్పి కొంతమంది అడిగారు. వాస్తవం, ఖచ్చితంగా మీరు చెప్పిన సలహాలని పరిశీలించి వాటి మీద ఖచ్చితంగా అధ్యయనం చేసి ఒక చక్కటి, అంటే రాబోయే 5-10 ఏళ్లలో మాల సామాజిక వర్గంలో ఉన్న యువత ఎవరైతే ఆర్థిక అభివృద్ధి కోసం ఎదురు చూస్తా ఉన్నారో, ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి ఒక అవకాశం కోసం ప్రభుత్వం నుంచి ఎదురు చూస్తున్నారో వాళ్ళకి మంచి మేలు చేయడానికి, ఒక ఏదో ఇచ్చేసాం, సబ్సిడీలు ఇచ్చాం, వదిలేసామని కాకుండా ఒక వ్యవస్థీకృతమైనటువంటి ఒక విధానాన్ని ఏర్పాటు చేయడానికి మీ నుంచి సలహాలు, సూచనలు తీసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. దయచేసి పెద్దలు మాట్లాడాలనుకున్న వాళ్ళు దయచేసి మీ హ్యాండ్ రైజ్ చేస్తే, మీ చేయెత్తినట్లయితే మీ దగ్గరికి మన వాళ్ళు మైక్ తీసుకొస్తారు. తద్వారా మీరు మాట్లాడేటప్పుడు దయచేసి మీరు చెప్పాలనుకున్న సూచన డైరెక్ట్ గా చెప్పేయండి. మనం, ఎందుకంటే మన వాళ్ళందరికీ కూడా అవకాశం వస్తుంది. ఎక్కువసేపు మనం మాట్లాడటం వల్ల కూడా ఉపయోగం ఉండదు. మీరు చెప్పాల్సిన పాయింట్ డైరెక్ట్ గా సలహా. మా దళిత మేధావులందరికీ కూడా పేరున మా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి ఈ ఆశిస్తూ ఈరోజు మంచి విద్యావేత్త, కంప్యూటర్ అటువంటి అయిన మా విజయ్ గారికి చైర్మన్ ఇవ్వడం చాలా సంతోషం. ఆయన ఫస్ట్ మీటింగ్ లో
తో ఆయన ఆలోచన విధానం కూడా మేము దగ్గర నుంచి చూడటం కూడా జరిగింది. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాలు కూడా మన దళిత జాతి ఎంతైతే వెనక చూడగలిగి జరిగిందో మనందరూ తెలుసు. గత ప్రభుత్వంలో 14-19 దాకా అనేక లోన్లు ఇచ్చి మన దళితులే లేదు అభివృద్ధి మార్గంలో తీసుకెళ్లిన ఆనాడు ప్రభుత్వం ఈ రోజు కూడా ఈ కూటమి ప్రభుత్వం వల్ల మీకు ఏదైతే మనకి నేరుగా లబ్ధిదారికి వచ్చే విధంగా చర్యలు కూడా తీసుకునే విధంగా జరుగుతుంది. ఎందుకంటే మన పేరు పెట్టుకొని మన అప్లికేషన్ పెట్టుకొని మన ఎస్సీ కార్పొరేషన్ రుణాలు దాని సందర్భాలు కూడా మనం చూసాం గతంలో. ఆ అన్నింటినీ కూడా సొత్తు పట్టే విధంగా మా చైర్మన్ గారు మంచి ప్రణాళిక కూడా తయారు చేసుకున్నారు. ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో ఆ ఇదే విధంగా ఈ ప్రణాళిక కూడా జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమంలో ఈ ఆర్గనైజ్ చేసిన మా ఇండి మేడం గారికి, మా తోటి డైరెక్టర్ అయిన ఒంటరి మోడీ గారికి, అధికారులందరూ కూడా పేరు మీద నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాం. ఈ రోజు ఏదైతే మన దగ్గర మన సందేశాలు ఏమైనా ఉన్నా ఏ విధంగా ఈ కార్పొరేషన్ రుణాలు నేరుగా లబ్ధిదారులకు వెళ్ళే విధంగా మీ అందరూ కూడా సూచనలు సలహాలు మీ అందరూ మాకు అందించి మీ తాలూకా ఏదైతే ఏ విధంగా ఈ లోన్లు మన జాతికి ఉపయోగపడే విధంగా మీ అందరూ కూడా మీ ప్రణాళిక మీ తాలూకా ఆలోచన విధానం కూడా మా చైర్మన్ గారు దృష్టిలోకి తీసుకొస్తారని తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన అధికారులకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. Please subscribe our channel AP Power News.